ప్రభును ప్రియరక్షణేసు క్రీస్తు నామములో విషవాణి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే విషవాణి పరిచర్యలో సహకారులుగా ఉంటూ నేను అందిస్తున్నటువంటి ప్రార్థన, ఆర్థిక సహాయ సహకారాలను బట్టి దేవుని స్తుతిస్తూ మీరు మీ కుటుంబాలు దీవించబడాలని కోరుకుంటూ మీ అందరికీ పరిచర్య పక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉన్నట్టుకై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకామె, నిదాసురాలనైనా నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతికున్న మా దేవా, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మాతో మాట్లాడేటువంటి దేవుడు, మీ వాక్యం కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి ప్రభువా. మీ మాటలు మమ్మల్ని ఉత్తేజింపజేస్తాయి. మీ మాటలు మా హృదయాన్ని సరిచేస్తాయి, మా దుఃఖ దినాలను సమాప్తం చేస్తాయి. ఈ సమయంలో మీ మాటలు మాత్రమే మాకు వినిపింప చేయండి. మీ దాసునిగా నేను నిలవబడ్డాను. నా నోటిని మీ బోరగా వాడుకోనండి. నా స్వరాన్ని మీ స్వరంగా మా ప్రజలందరికీ వినపట్టడానికి సహాయం చేయండి. దేవా, మీరు మాత్రమే మాట్లాడి కృపదయ చేయమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని ముందుంచుకోనండి. మనం గమనిస్తే ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఒక భార్య అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క పేరు చెప్పబడలేదు. కానీ మనం చరిత్ర ఆధారంగా గమనిస్తే రాజుల 1వ గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించాను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. అలాగే మనం గమనిస్తే 18వ అధ్యాయం 13వ వచనం చూస్తే, యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలువాడినైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానులిచ్చి వారిని పోషించుతుని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చరిత్రలో గమనిస్తే ఈ యొక్క ఆహాబు కాలంలో యెజెబెలు ప్రవక్తల్ని హతమ చేస్తున్నటువంటి సమయంలో ఈ స్త్రీ యొక్క భర్త అయినటువంటి ఓబద్య సేవకుల్ని చంపేస్తున్న సమయంలో, సేవకులు కరువులో ఉన్నటువంటి సమయంలో వాళ్ళని ఒక గుహలో దాచిపెట్టి వాళ్ళకి ఆహారాన్ని పంచినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. అటువంటి పరిస్థితిలో కొన్ని దినాలు పోయిన తర్వాత ఈ యొక్క ఓబద్య చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక దుఃఖకరమైనటువంటి స్థితిలో ఈ కుటుంబం ఉంటూ ఉండగా, తనకు ఉన్నటువంటి పిల్లలతోటి దుఃఖంతో ఆ తల్లి నిండిపోయి ఉండగా, ఆమె తన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది తను నిందిస్తూ ఉండగా, నీ భర్త అంత సేవ చేశాడు, ఇంత సేవ చేశాడు, వాళ్ళకి ఎంత పెట్టాడు, వీళ్ళకి ఎంత పెట్టాడు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా వేదనకరమైనటువంటి మాటలు ఆమెని అంటూ ఉన్నటువంటి సమయంలో ఆమె తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, దైవ దాసుడైనటువంటి ఎలీషా గారి దగ్గరికి ఆమె వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళి ఆమె తన భర్త కొరకు తను ఇస్తున్న ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉంటది. మనం గమనిస్తే ఆ మాట, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంది. దైవ సేవకుడు ఓబద్య లోకంలో ఉన్నప్పుడు మంచి సేవ చేశాడు. అనేక మంది కష్టంలో ఉన్నటువంటి సేవకుల్ని పోషించాడు. అనేక మంది చంపబడుతున్నప్పుడు వాళ్ళని దాచిపెట్టాడు. కానీ ఈరోజు ఆయన చనిపోయాడు. చనిపోయిన పరిస్థితుల్లో తన కుటుంబం ఒకలాంటి అప్పుల ఊబిలో మునిగిపోయింది. ఒక ప్రక్క ఆ స్త్రీకి భర్త చనిపోయినటువంటి బాధ ఒకటైతే, ఇంకొక బాధ ఏంటి అంటే తన భర్త అప్పులు చేశాడు. అది మంచి కోసమే చేశాడు. కానీ ఈ పరిస్థితుల్లో ఈ కుటుంబం ఒకలాంటి చీకటిలోకి నెట్టివేయబడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, దైవజనటువంటి ఎలీషా గారిని కలుస్తా ఉంది. సహజంగా మన యొక్క బ్రతుకుల్లో కూడా ఇలాంటి కష్టాలు, నష్టాలు సంభవించినప్పుడు మన బాధను ఎవరికో వెళ్ళి చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నాల్లో కొన్నిసార్లు మనం అవమానపరచబడేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. మనకున్నటువంటి బాధను, కష్టాన్ని మన ఇరుగుపోరు వారికి చెప్పుకుంటే కొన్నిసార్లు వాళ్ళు మనం చెప్పింది ఒకటైతే దానికి ఇంకొక 2-3 జోడించి అబద్ధపు మాటలు చెప్పి
మనల్ని మరింత అవమానపరిచినటువంటి స్థితిని మనం చూస్తాం. కొంతమంది మన మీద సెటైర్లు వేసి ఎగతాళి చేసిన పరిస్థితులు చూస్తూ ఉంటాం. కానీ ఈ స్త్రీ ఇంత కష్టంలో కూడా ఆమె దైవజనుని దగ్గరికి వెళుతుంది. దైవజనుని దగ్గరికి వెళ్ళి తన కష్టానంతా చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమె చెప్తూ తన యొక్క భర్త యొక్క ఉన్నతమైనటువంటి భక్తి విషయాన్ని కూడా ఆయన దగ్గర ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటివారా, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం, క్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడినటువంటి మనం విశ్వాసులంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నామో ఆ విధంగానే ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అదే స్వార్థ ప్రకటన, అనగా దేవుని యొక్క సేవకులుగా కూడా ఈ లోకంలో మనం కొనసాగుతున్న మాటను మనం మర్చిపోకూడదు. అటువంటి పరిస్థితుల్లో మన కొరకు ఒక శ్రేష్టమైన మాట మన భార్య లేకపోతే మన కుటుంబం పలికే విధంగా ఉండాలి. ఆమె తన భర్త కొరకు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది అని అంటూ ఇప్పుడు సమస్యను చెప్తా ఉంది. ఆమె అంటుంది, ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వాడిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా గారి దగ్గర తనకున్నటువంటి బాధను, తనకున్నటువంటి వాస్తవికత పరిస్థితుల్ని ఆయన దగ్గర పెడతా ఉంటే ఆయన ఆమెను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. నా ప్రియమైనటువంటివారా, ఆమె జీవితం చాలా చిన్న జీవితం. ఆమెకు ఈ చిన్న జీవితంలో చిన్న కుటుంబంతో తను ఉంటే పట్టరానంత కష్టం లేక భరించరానంత కష్టం తన యొక్క జీవితంలోకి సంభవించింది. ఒక కష్టం, తన యవన కాలంలో తన భర్తను కోల్పోతే మరి ఒక కష్టం ఏంటంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి చట్టరీత్యా చట్ట ప్రకారంగా రుణగ్రస్తుడు అప్పు తీర్చకుండా చనిపోయినట్లయితే రుణదాత రుణగ్రస్తుని యొక్క పిల్లల్ని బానిసలుగా పట్టుకుని పోవచ్చు. అటువంటి ఆ చట్టం ఉన్నటువంటి దినాలవి. ఓ ప్రక్కన భర్తను కోల్పోయినటువంటి దుఃఖం, రెండవది ఏంటంటే ఏదో పిల్లల్ని పెట్టుకుని బ్రతుకుదాం అనుకుంటే అప్పుల మూలంగా ఇప్పుడు రుణదాత వచ్చి ఈ పిల్లలను కూడా బానిసలుగా పట్టుకుపోయేటువంటి స్థితి వచ్చింది. కష్టం మీద కష్టం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ తల్లి చేస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దైవజనుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితంలో కూడా ఎప్పుడు ఎటువంటి కష్టం ఆవరిస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎలాంటి అనారోగ్య పరిస్థితులతో తెలియదు, ఎప్పుడు ఆర్థికంగా మనం కుంగిపోతామో తెలియని పరిస్థితులు కొన్నిసారి ఎదురుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరత. ఆమె రైట్ డెసిషన్ తీసుకుంది. అది ఏంటంటే దైవజనుని కలుసుకుని తన యొక్క హృదయం భారానంతటిని కూడా పెడుతున్నట్లుగా చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే దేవుని దగ్గరికి ఆమె వెళ్ళింది. దేవుని పక్షంగా ఉన్నటువంటి దైవజనుని దగ్గరికి వెళ్ళింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి ప్రతి కష్ట నష్టంలోనూ దేవుని దగ్గరికి మనం వెళితే మనకున్నటువంటి ఆ చిన్న దానిలో నుంచే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక చిన్న నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు ఆమె దగ్గర. ఆమె యథార్థంగా చెప్తుంది. దైవజనుడు ఒక మాట అడుగుతున్నాడు, అమ్మా నా వల్ల నీకేం కావాలి, అసలు నీ ఇంట్లో ఏముందో చెప్పు అని అంటున్నాడు. నా ప్రియమైనటువంటివారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనం ఎన్నో విషయాలు దేవుని దగ్గర మొరపెడుతున్నాం కదా. అయ్యా నా పిల్లలు అలా ఉన్నారు, అలా ఉన్నా, నా పిల్లలకు ఉద్యోగం లేదు, అయ్యా నా కుటుంబం ఇలా అయిపోయింది, లేక ఆర్థిక పరిస్థితులు ఇలా అయిపోయినాయి ప్రభువా, ఎన్నో సమస్యలు దేవుని దగ్గర పెడుతున్నాం కదా. దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, అసలు నీ ఇంట్లో ఏముంది, నీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నీ హృదయం నాకు ఇచ్చావా, లేకపోతే నీ హృదయంలో ఇంకా పాపం నిన్ను ఏలుబడి చేస్తుందా? నీ హృదయంలో ఆ కొంచెమన్నా ఆ నూనె అనేటువంటి ఆత్మీయ జీవితం, నూనె అనేటువంటి ఆ ప్రార్థన జీవితం ఏమైనా ఉందా? ఈ రాత్రి మనల్ని ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. నా ప్రియమైనటువంటి మనం పరిశీలన చేసుకుందాం. నూనె కుండ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం లేక ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె దగ్గర ఒక మంచి ఇల్లు లేదు, ఆమె దగ్గర పెద్ద ఉద్యోగం లేదు, ఉన్నటువంటి పిల్లలను కూడా అప్పులోడు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే నూనె కుండ. ప్రార్థన జీవితం ఆమె దగ్గర ఉంది. అది చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ అద్భుతాలు చేసేటువంటి ఆత్మీయ జీవితం ఆమె దగ్గర ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటివారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం గనక మనం చూస్తే, అతడు మేము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడియను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ స్త్రీ దగ్గర ఏమీ లేదు, కానీ ఆమె మెలకువ కలిగి ఆత్మీయ జీవితాన్ని
అనేటువంటి కుండను కలిగి, ఆ నూనె కుండను కలిగి జీవిస్తా ఉంది. ఇక్కడ 25వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇద్దరి దగ్గర కూడా నూనె ఉంది, సిద్ధులు ఉన్నాయి, రెడీగా ఆ దివిటీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన భాషలో ఇద్దరు సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళే, ఇద్దరు ప్రార్థన చేసేటువంటి వాళ్ళే, ఇద్దరు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి వాళ్లే. కానీ పెండ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేసేటప్పటికి బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొద్దిగా అధికంగా చేసుకుని అట్టు పెట్టుకున్నారు నూనెను. బుద్ధి లేని కన్యకులు పర్వాలేదులే అని చెప్పి నిద్రలో జోగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, ఇద్దరు లేచారు, ఇద్దరు సర్దుకుంటున్నారు సిద్ధులను. కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే బుద్ధి లేని కన్యకులకు యొక్క సిద్ధుల్లో నూనె సరిపోవడం లేదు. అంటే ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం సరిపోవడం లేదు. ఇప్పుడు బుద్ధి కన్యకల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అమ్మా మీ దగ్గర ఉన్నటువంటి నూనె కొద్దిగా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. అమ్మా మా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటువంటి అవకాశం కూడా దాటిపోయింది. ఇప్పుడు నూనె ఇచ్చే అవకాశం దాటిపోయింది. మా దగ్గర ఉన్నటువంటి నూనె మాకు వరకే సరిపోతుంది, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నట్లుగా మనం చూస్తూ, అమ్మవారు దైవ సేవకులు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అమ్మవారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారు, అమ్మవారు మన కొరకు ప్రార్థన చేసేటువంటి వారు. ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని ఇప్పుడు పరిగెడుతున్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటివారా, ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం గమనిస్తున్నటువంటి ఈ స్త్రీ యొక్క జీవితంలో ఇహలోక సంబంధమైన విషయాలు ఏమీ లేవు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ జీవిత నూనెకుండను సంపాదించుకుంది. ఇప్పుడు దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా ఆమె చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మనం గమనిస్తే 3వ వచనం, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగినటువంటి ఒట్టిపాత్రని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలను తలుపు మూసి ఆ పాత్రన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీగా. చూడండి, దైవజనుడు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వట్టి పాత్రలను తీసుకురమ్మంటున్నాడు. నా ప్రియమైనటువంటిరా, ఆమె దగ్గర నూనె కుండ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం అయితే, వట్టి పాత్రలు నశించిపోతున్నటువంటి ఆత్మలకు సాదృశ్యం. ఎందుకు ఆయన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి తీసుకురామన్నాడంటే, అప్పటి వరకు ఆ ఇరుగు పొరుగునటువంటి అమ్మలక్కలు ఈమెను చాలా నిందించారు, అవమానపరిచారు. ఇప్పుడు వాళ్ళ ద్వారానే ఆ గొప్ప మహిమను దేవుడు చేయబోతున్నాడు. వారి దగ్గర ఉన్నటువంటి ఒట్టి పాత్రను తీసుకురామంటున్నాడు. నా ప్రియమైనటువంటిరా, ఇక్కడ తలుపు మూసిన మాట మనం చూస్తున్నాం. ఆ పాత్రలను ఇంట్లో పెట్టి తలుపు మూసిన మాట మనం చూస్తూ ఉన్నాం. తలుపు మూయటం అంటే కుటుంబ ప్రార్థనకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె తన యొక్క పిల్లలందరినీ లోపల తీసుకుని వచ్చింది. ఇప్పుడు తలుపు మూసి దైవజనుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఒట్టి పాత్రలన్నీ నిండిపోయాయి, పొంగి పొర్లింది ఆత్మీయత. ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం. దేవుడు మనకు ఆత్మీయతనిచ్చినప్పుడు, మనం నింపబడినటువంటి పాత్రలుగా ఉన్నప్పుడు, ఒట్టి పాత్రలుగా ఉన్నటువంటి వారి కోసం మనం ఏం ప్రయత్నం చేయగలుగుతున్నాం? విశ్వాని కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో నశించిపోతాను లేక ఒట్టి పాత్రలుగా ఉన్నటువంటి వారి కొరకై పాటుపడుతూ ఉంది. వారి కొరకై తర్ఫీదిచ్చినటువంటి లేక నూనె చేత నింపబడినటువంటి సేవకులను పంపిస్తూ ఉంది. ఈ పాత్రలో, పంపించేటువంటి పాత్రలో నీవు నేను ఉండగలుగుతామా? ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని 4,000 రూపాయలు మనం సపోర్ట్ చేయగలిగితే మనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఇతరులకు పంచినట్టు, అనగా ఇతరుల యొక్క ఒట్టి పాత్రలను మనం నింపినటువంటి విధానంలో దేవుడు మనల్ని ఉంచడం ఇష్టపడుతూ ఉన్నాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఉన్నావా? బుద్ధి లేని కన్యకల వలె ఉన్నావా? త్రోసివేయబడే స్థితిలో ఉన్నావా? లేక అనేక మందిని పరలోక రాజ్యానికి తీసుకెళ్లే స్థితిలో ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన మీ మాటల కొరకై వందనాలు. మీరు మా పట్ల దయ చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయ స్థితి లేక మా ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకునే అవకాశం ఇచ్చావు. నింపబడినటువంటి స్థితిలో ఉన్నామా లేక ఒట్టి పాత్రలుగా ఉన్నామో పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. నాయనా ప్రభువా, నింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము ఒట్టి పాత్రలుగా ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు పాటుపడేటువంటి విధానంలో నిలవబెట్టమని అడుగుతూ ఉన్నాను. అనేకసార్లు మా జీవితంలో ఎదురేటువంటి కష్ట నష్టాల్లో నాయన ఎవరెవరికో చెప్పుకోకుండా మీ దగ్గరికి వచ్చి మొర్రపెట్టే వారంగా ఉండటానికి, మా హృదయాన్ని విప్పేటువంటి వారంగా ఉండటానికి కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.